ఉన్న ఇల్లుకు పట్టా ఇచ్చిండు, కంటి నిండా నిద్రపోనిగా మీకు బుల్డోజర్ రాదు, ఎవడు రెవెన్యూ రాడు, పోలీసోడు రాడు, లీడర్లు బెదిరియరు అని పట్టాలు ఇచ్చింది కేసీఆర్. రేవంత్ రెడ్డి వచ్చి ఏం తోలుతుండు ఇప్పుడు? బుల్డోజర్ తోలుతుండా లేదా? ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో అని భయంగా బతుకుతున్నాం. కేసీఆర్ ఏమో మీకు ఎవడు రెవెన్యూ రాడు, లీడర్లు బెదిరియద్దు అని ఇండ్లకు పట్టాలు ఇచ్చిండు. మీకు 58 జీవో పట్టాలు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇచ్చిండు. 59 జీవో కింద రిజిస్ట్రేషన్ చేసి తల్లి చేతిలో కాయిదాలు పెట్టిండు మా మాగంటి గోపీనాథ్ మన కేసీఆర్. కానీ రేవంత్ రాగానే బుల్డోజర్ మోపైంది. అయిందా లేదా? ఎన్ని ఇండ్లు కూలగొట్టిండ్రు? ఒక్క ఇళ్ళన్న కట్టిండు ఆ రేవంత్ రెడ్డి 2 ఏళ్ళల్లో. కూలగొట్టిన ఇండ్లు మాత్రం 1000 ఇండ్లు కూలగొట్టిండు. కానీ ఒక్క ఇల్లు కూడా రేవంత్ రెడ్డి ఇలా కట్టిన పాపాన పోలే. మరి ఇవన్నీ మీకు తెలుసు. మా అక్కచెల్లెళ్ళు ఉన్నారు, మద్యం సీసాల ధరలు పెంచిండు. మా ఊళ్ళు తాగద్దురు నాయన అంటే వాళ్ళు ఆగుతలేరు. రేవంత్ రెడ్డి అప్పుడు ఏమన్నాడు? నేను వస్తే మద్యం బంద్ పెడతా, మొత్తం తాగుబోతుల తెలంగాణ అయిందన్నాడు. వచ్చి ఏం చేసిండు ఈ పుణ్యాత్ముడు? బీర్ సీసా ధర పెంచిండు, విస్కీ సీసా ధర పెంచిండు, కళ్ళు సీసా ధర పెంచిండు. ఇప్పుడు ఇక మద్యం షాపుల ధర కూడా పెంచిండు. ఎన్ని అల్ల 2 లక్షలకు ఉన్న దుకాణాన్ని 3 లక్షలు పెట్టిండు దరఖాస్తు. మొన్న 3000 కోట్లు సంపాదించిండు దరఖాస్తులు అమ్మి. ఏది వైన్ షాపుల దరఖాస్తులు అమ్మి 3000 కోట్లు సంపాదించిండు రేవంత్ రెడ్డి. చాలేయట. మళ్ళీ పైసలు లేవు అంటాడు. గరీబోళ్ళకి ఏమైందా మహాలక్ష్మి అంటే పైసలు లేవంటాడు. మరి నిన్న సీసా మద్యం దుకాణాల మీద వచ్చిన 3000 కోట్లు ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? ఢిల్లీకి ముడుపులు కడుతున్నావా? వాటా చెల్లిస్తున్నావా? ఢిల్లీలో పోయి కప్పం కడుతున్నావా మీకు హైకమాండ్కు? ఇవాళ ఈ రకంగా పాలన జరుగుతూ ఉంది. ఒక్కసారి 2 సార్లు 55 సార్లు ఢిల్లీకి పోయింది పుణ్యాత్ముడు. ఢిల్లీకి ఎక్కువ, గల్లీకి తక్కువ. ఎప్పుడైనా నచ్చిండా జూబ్లీహిల్స్ గల్లీకి? ఢిల్లీకి మాత్రం 55 సార్లు పోయిండు. ఈ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి పాలన జరుగుతూ ఉంది. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను మీతో కోరేది ఒక్కటే. ఇవాళ ఏమంటాడు రేవంత్ రెడ్డి? మన జూబ్లీహిల్స్లో ఎవరన్నా తెలుసో ఏంటిదే చెప్తే చాలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ డివిజన్లో తెలుసో తెలియకో మీరు ఎవరైనా కాంగ్రెస్ కోటేషన్ అనుకో, ఏమంటాడు? ఏ అక్కచెల్లెలు ఎవరు మహాలక్ష్మి అడుగుతలేరు, ఊకే టీఆర్ఎస్ వాళ్ళే మాట్లాడుతురు, మహాలక్ష్మి ఎగబెట్టినే నాకు ఓటేసినరు అంటాడు. అంటాడా? అవ్వా తాతలు ముసలోళ్ళు ఉన్నారు. 4000 పింఛన్ మర్చిపోయిన వాళ్ళు అడుగుతలేరు. నేను ఇప్పుడు మొదలే ఇస్తా అన్న ఇయ్యలేదు. నేను 4000 పింఛన్ ఇవ్వకపోయినా నాకు ఓటేసింది, ఇక నేను ఇచ్చేదే లేదు పో అంటాడు. మేము ఏమని అడగాలి అసెంబ్లీలో? మేము మీకోసం గట్టిగా కొట్లాడాలంటే రేవంత్ రెడ్డి నువ్వు 4000 పింఛన్ ఇవ్వలేదు కనుక, అవ్వా తాతలకు ఎగబెట్టినవు కనుక, మహిళలకు 2500 ఇవ్వలేదు కనుక, తులం బంగారం ఎగబెట్టినవు కనుక, ఆడవిళ్ళలకు స్కూటీలు ఇవ్వలేదు కనుక నిన్ను తుక్కొడగొట్టిన జూబ్లీహిల్స్లో ఇప్పుడన్నా ఇస్తావా ఇయ్యవా అని గల్ల పట్టుకొని అడుగుతాం గట్టిగా. అడగాలన్నా వద్దా? మీకోసం మేము కొట్లాడాలన్నా వద్దా? రేపు మేము లేచి కొట్లాడితే ఏమంటాడు? నువ్వు 4000 పింఛన్ ఎంత చెప్పినా నాకే వేసినరు అంటాడు. నువ్వు మహాలక్ష్మి ఇవ్వలేదు అన్నా నన్ను గెలిపేయలేదా, నువ్వేం మాట్లాడతావు అంటాడు.